పద్మావతి దేవికి మహాదేవుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అప్పుడు మహాదేవుడు అంటాడు కదా, నిన్ను ఎవరైనా కామ కోరికలతో చూస్తే వారు అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోతారు అని. ఆ విషయం పద్మావతి దేవి అప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్తుంది. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ స్త్రీలుగా మారడంతో పద్మావతి దేవి వివాహం అక్కడే ఆగిపోయింది. తర్వాత పద్మావతి దేవి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా చుట్టుపక్కల వారు తనని చెడుగా చూస్తే అక్కడికక్కడే స్త్రీలుగా మారిపోయేవారు. అప్పుడు పద్మావతి దేవికి నిజంగానే మహాదేవుడు ఇచ్చిన వరం శాపంలా మారింది. తను ఎక్కడికి వెళ్ళినా పురుషులందరూ స్త్రీలుగా మారుతున్నారు. ఇక ఇవన్నీ తట్టుకోలేక పద్మావతి దేవి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. తను కట్టెలతో చితి పేర్చి మంట వెలిగించి అందులో దూకేద్దామని అనుకుంటుంది. పద్మావతి దేవి అలా ఆత్మహత్య చేసుకుంటే సర్వజ్ఞ చిలుక వచ్చి పద్మావతి దేవిని ఆపుతుంది. సర్వజ్ఞ చిలుక మాట్లాడుతుంటే పద్మావతి దేవి ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు సర్వజ్ఞ తన కథంతా చెప్పి కల్కి గురించి వివరించి పద్మావతి దేవిని సంతోషపెడుతుంది. తర్వాత